ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. మరొక దినం దేవుడి యొక్క వాక్యం వినడానికి మనందరం సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలు భద్రపరచుకొని ఈ దినము నీ వాక్యం వినడానికి నీవు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో మనం దేవుడు యొక్క వాక్యం వింటున్నప్పుడైతే అక్కడ రాయబడింది ఏమన్నదంటే, ఎవరు తరమకుండానే పారిపోయేవాడు దుష్టుడు, మరి నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. సో మనం నీతిమంతులము ఎలా అయ్యాము అనంటే, యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మనము కడగబడి యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా స్వీకరించబడిన తర్వాత మన పాపాలన్నీ కూడా యేసయ్య తన సిలువ పైన మోసి మన నీతి తప్పిన మనందరినీ కూడా నీతిమంతులుగా మార్చి ఉన్నాడు. ఈ నీతిమంతులు ఎలా ఉండాలి అనంటే, సింహం వలె ఉండాలని దేవుడు మనకు చెప్తున్నారు. సింహం వలె ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో యూదా గోత్రపు సింహము ఎవరండి? యేసుప్రభు. యేసుప్రభు యొక్క సొంత బిడ్డలుగా ఉన్న మనము ధైర్యంగా ఉండాలని వాక్యం పలుకుతుంది. ఎంత ధైర్యంగా ఉండాలి అంటే, మనము సింహం లక్షణాలు చూద్దామండి. సింహం చాలా ధైర్యం కలది. అంతేకాదు, అడవికి రాజుగా ఉంది. ఫారెస్ట్కి కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ లయన్ ఉందండి. అంటే ఎంత ధైర్యం, రాజసం ఉంటుంది. నడుస్తూ ఉంటే ఏదో పిరికిలాగా పరిగెత్తి పారిపోయే తత్వము మరి సింహానికి ఉండదు. సింహంలాగా నువ్వు ఉండాలని అంటున్నాడు. కావచ్చు చిన్న చిన్న తప్పిదాలు చేసావేమో జీవితంలో, లేదన్నా ఒక జరగరాని సంఘటన నా జీవితంలో జరిగిందేమో, దాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, సంఘటన బట్టి ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో పుకారు పుట్టించారని పరిస్థితుల నుంచి పారిపోతున్నావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, దుష్టుడు పారిపోతాడు కానీ సింహము ధైర్యంగా ఉంటుందట. సింహం ధైర్యంగా ఉంటుంది. క్రీస్తు బిడ్డలు అందరూ కూడా సింహములాగా ఉండాలండి. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, సింహంలాగా ఉండాల్సిన మనము, సింహం ఆకారంలో ఉండాల్సిన మనము ఆకారాన్ని పోగొట్టుకొని మనం ఒక గొర్రె పిల్లల్లాగా పారిపోతూ ఉంటామండి. గొర్రెల్లోకి కలిసిపోతూ ఉంటాం. సింహ లక్షణాలన్నీ కూడా కోల్పోతూ ఉంటాం. మనం చూద్దామండి, దానియేలు గ్రంథంలో మనం చూసాం 6వ అధ్యాయంలో రాజు అక్కడ చూస్తున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి సింహాల బోన్లో దానియేలు వెళ్ళిపోయాడండి. రాత్రంతా నిద్రపోలేదంట రాజు. ఎందుకంటే తనకి ఇష్టమైన వాడు దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు. రాజుని యేసులాగా చూసుకుంటే, మనం ఒకవేళ నువ్వు నేను మరి సింహాల బోన్లో ఉంటే మన దేవుడు కునిగిపాట్లు పడడు, నిద్రపోడండి. ఆ సింహాల బోన్లో ఉదయమే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో దానియేలు, నువ్వు నిత్యము సేవించే నీ దేవుడు నిన్ను రక్షించాడా? అసలు ఆ యొక్క లయన్స్ డెన్ నేను చదువుతూ ఉంటే, ఆ సింహాల గుహ నేను చూస్తూ ఉంటే, వాళ్ళు లోపలికి వేసేసి అది లాక్ చేసేసారంటండి. తాళం వేసేసారు. బయటకు వచ్చేస్తాడేమోనని, లేదా రాజు మనసు మార్చుకుంటాడేమో అనేసి. అంటే సింహాలు లోపలికి వాళ్ళని వేసేసారు. ఆకలితో ఉన్న సింహాలు మనిషిని చూస్తే ఊరుకుంటాయండి. కానీ రాజు మాట్లాడుతున్నాడు, అయ్యా ఉన్నావా? నీ దేవుడు నేను రక్షించాడా? నీ దేవుడే నేను రక్షించగలడు అన్నప్పుడు దానియేలు ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడో తెలుసా? నేను దేవుడి దృష్టిలో నిర్దోషిగా ఉన్నాను. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డ, ఒక జాగ్రత్తగా విను. మనుషుల దృష్టిలో నువ్వు దోషిగా నిలబడ్డావేమో, నిన్ను అందరు వేలెత్తి చూపిస్తున్నారేమో, నానా రకాలుగా నీ గురించి మాట్లాడుతున్నారేమో, నీ పరిస్థితి చూసి నీ కుటుంబం గురించి దిగజారే పరిస్థితులు మాట్లాడుతున్నారేమో, కానీ దేవుడి దృష్టిలో నువ్వు నిర్దోషిగా ఉన్నావు అని సత్యాన్ని తెలుసుకోవాలి. దానియేలు అంటాడు, నేను దేవుడి దృష్టిలో నిర్దోషిగా ఉన్నాను కనుక సింహాల నోళ్లను నా దేవుడు మోయించాడు. సింహాలను చంపలేదండి. నువ్వు నేను బ్రతుకున్నంత వరకు సింహాలు ఉంటాయి. కానీ సింహాల నోరు మూయించేది యూదా గోత్రపు సింహమైన యేసయ్య మాత్రమే. ఆ యేసయ్య నీతిని నువ్వు కలిగి ఉంటే నీ చుట్టుపక్కనున్న సింహాలన్నీ కూడా నోరు మూయించే బాధ్యతని నీ దేవుడు తీసుకుంటాడు.
నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది జరిగింది, ఈ సింహం నన్ను కరిచింది, ఆ సింహం నన్ను తినేసింది చెప్పాల్సిన అవసరం లేదండి. నీ దేవుడే నీ తరపున యుద్ధం చేస్తాడు. 105వ కీర్తన 14లో నేను అభిషేకించిన బిడ్డలు మీరు ముట్టుకొనరాదు, నేను నా సేవకు పిలిచిన వారిని మీరు తాకకూడదు అని నేను ఆజ్ఞయిస్తున్నానని చెప్తున్నాడు. అంతేకాకుండా నిర్గమకాండం 14:14లో యుద్ధము యెహోవాదే, నువ్వు కదలక మెదలక ఉండమని దేవుడు మనకు చెప్తున్నాడు. సింహంలాగా ఉండాల్సిన నీవు తప్పిపోయి పారిపోయి బతుకు ఈడుస్తున్నావా? ఈరోజు ధైర్యం తెచ్చుకో నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి. నేను యూదా గోత్రపు సింహమైన యేసయ్యకి బిడ్డలముగా ఉన్నాం. మన జీవితంలో ఏ నష్టం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, లేదా ఒక్కొక్కసారి తప్పిదాలు చేసినా సరే మన్నించే దేవుడు మన దగ్గరకు ఉన్నాడు. ఆయన నీతి మనల్ని కాపాడుతుంది. పాపం చేసి పశ్చాత్తాపడిన ప్రతి బిడ్డని తిరిగి అక్కున చేర్చుకుంటాడు. ఈరోజు ప్రభుని అడుగుదామా? ప్రభా, పిరికితనంతో ఉన్నాను, బేలతనంతో ఉన్నాను, ఒంటరితనంతో ఉన్నాను, కన్నీటితో ఉన్నాను, ఎవ్వరికి ముఖం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాను, చాలా దుఃఖ పరిస్థితిలో ఉన్నాను ప్రభుని అడుగు. ప్రభు అంటాడు, నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఇదిగో నువ్వు సింహం, యూదా గోత్రపు సింహమైన నా బిడ్డవి, నా బిడ్డవి, ధైర్యంగా ఉండు. సింహం వలె ధైర్యంగా ఉంటారంట నీతిమంతులు. మన నీతి కార్యాలు మసిగుడ్డతో సమానం అండి, కానీ దేవుడి కార్యాలు గొప్ప కార్యాలు. మరి ఆ దేవుడికి వారసులుగా ఉందామా? ధైర్యంగా ఉందామా? చెప్దామా శత్రువుకి, ఓ శత్రువా, కింద పడినను తిరిగి లేస్తాను. ఎందుకో తెలుసా? నా దేవుడు నన్ను లేపుతాడు. ప్రార్థన చేసుకుందాం, ధైర్యంగా ఉందాం. ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు నీతిగా బ్రతికి, దేవుడి దృష్టిలో నిర్దోషిగా బ్రతికి, ఆయన సింహానికి, ఆయనకి బిడ్డలుగా మనం ఉందాం. పసి సింహమైనా, చిన్న సింహపిల్లైనా, పెద్ద సింహమైనా, సింహమే. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈరోజు ప్రభుని అడుగుదాం, ప్రభా నన్ను ధైర్యపరచు, ప్రభా ధైర్యపు ఆత్మతో నన్ను నింపమని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేయండి. మేము కూడా నీ బిడ్డలుగా ధైర్యంగా ఉండే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.